విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలను ప్రోత్సహించేందుకు త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో స్టార్టప్ కంపెనీలను ప్రారంభిస్తామన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. పంజాగుట్టలోని నెక్స్ట్ గలేరియాలో ఇద్దరు చిన్నారులు స్థాపించిన స్మైలీ కిడో స్టేషనరీ స్టోర్ను ప్రారంభించారు. తల్లిదండ్రులు పిల్లలను కేవలం చదువులకే పరిమితం చేయకుండా వారిలోని క్రియేటివ్ ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. ఈరోజు స్మైలీ కిడోస్ది హైదరాబాద్లో 3వ స్టోర్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్టోర్లో స్కూల్కి వెళ్తున్న పిల్లలకి సంబంధించిన అనేక రకమైన స్కూల్కి వాడే బ్యాగ్స్, బాక్సెస్, ఇట్లాంటివి వాటర్ బాటిల్స్, పెన్సిల్ బాక్సెస్ ఇట్లాంటివి ఉన్నాయి. చాలా క్రియేటివ్గా, చాలా సృజనాత్మకంగా వీటిని తయారు చేశారు. ఈ మొత్తం డిజైనింగ్ వెనక ఇద్దరు స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్నారు. ఇంకా ఇట్లాంటి యంగ్ ఆంట్రప్రెనర్స్ వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనని, వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని ఇట్లాంటి రూపంలో మార్కెట్కి తీసుకురావడానికి ఇట్లాంటి అవకాశాన్ని బాగా వాళ్ళు వినియోగించుకోగలుగుతారు. దాన్ని ఒక మోడల్ గా తీసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. So the concept of Smiley Kiddos inspired me to help children to organize their stationery in a fun and interactive way, so they can learn while they're organizing. So we travel a lot. So when we travel, I don't see much in stationery. I see more in clothing or shoes and all that stuff. But I don't see much in stationery, so I want to make some products in stationery too. I really like the colors, the designs, and like how the model of it, because they're kind of different to other products.